హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే డీమార్ట్ షాపింగ్ వీడియో. ఊరు నుంచి వచ్చాక గ్రాసరీస్ స్నాక్స్ ఏమీ లేవని నేను మా వారు అలా డీమార్ట్కి బయలుదేరాం. మాకైతే గాజువాక్ దగ్గరలో ఉన్న శ్రీనగర్ డీమార్ట్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. మేమైతే ఎప్పుడూ అదే డీమార్ట్కి వెళ్తాం. డీమార్ట్లో న్యూ అరైవల్స్ ఏం వచ్చాయో మీకోసం అయితే షూట్ చేశాను. సో అందుకని డీమార్ట్కి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే డీమార్ట్కి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే కింద అయితే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, పైన అన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. నాకైతే న్యూ అరైవల్స్ ఏమీ కనిపించలేదు. ఫస్ట్ అయితే బైక్ పార్క్ చేసి అలా లోపలికి వెళ్తున్నాం. బ్యాగ్స్ అయితే కౌంటర్లో పెట్టాలి. ట్యాగ్స్ వేసి మాకు ఇచ్చేశారు. సో బ్యాగ్ని అయితే ట్రాలీలో పెట్టేశాం. ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాప అయితే ఎంత క్యూట్గా ఉందో. సో ఆ పాపను చూస్తే నా 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఇప్పుడైతే చెకింగ్ అయ్యాక అలా లోపలికి వస్తున్నాం. ట్రాలీ లోపలికి పెట్టేసి చెకింగ్ అయ్యాక ఇలా లోపలికి వస్తున్నాం. వాళ్ళైతే స్కాన్ చేశారు. సో చూడండి, ఈ పాప అయితే ఎంత క్యూట్గా ఉంది. అసలు టచ్ కూడా చేయనివ్వట్లేదు. సో ఎంత బబ్లీగా భలే క్యూట్ ఉంది. నాకైతే నచ్చేసింది. సో కింద అయితే ఇప్పుడైతే అన్ని బిస్కెట్స్, బన్స్, కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే ఏమీ తీసుకోలేదు, బట్ అన్నీ లాట్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా హోల్సేల్గా తీసుకునే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. సో అన్నింటి మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. క్రీమ్ బిస్కెట్స్, బన్స్, కేక్స్, అలాగే చాలా ఐటమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బన్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. చాలామంది ఇక్కడ స్నాక్స్ కోసం అయితే బిస్కెట్స్ తీసుకుంటారు. కాస్ట్ అయితే కొంచెం తగ్గుతుంది, లాట్లో తీసుకుంటారు కాబట్టి. చిన్న ప్యాకెట్స్ కానీ పెద్ద ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ మామ్స్ మ్యాజిక్ అని చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బన్ అయితే తీసుకున్నాం మేము, తినడానికి బాగుంటుందని. సో మ్యాక్స్ అయితే మేము బిస్కెట్స్ ఎక్కువగా తినాం, మైదా ఉంటుంది అంటారు కాబట్టి. సో మైదాతో చేస్తారు కాబట్టి చాలా తక్కువ బిస్కెట్స్ తినడం అన్నది. సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడైతే సెక్షన్ అంతా కింద కేక్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే టీ పౌడర్స్ కనిపించాయి. తాజ్ మహల్ టీ పౌడర్ అయితే ఒకటి తీసుకున్నాం మేము, 500 grams. ఇక్కడ మాకు 470 రూపీస్ది 399 రూపీస్కే వచ్చింది. ఎప్పుడు మేము ఈ తాజ్ మహల్ ప్యాకెటే తీసుకుంటాము. బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఎన్ని కలెక్షన్ ఉన్నాయో, సో ఎంత బాగున్నాయో బిస్కెట్స్. ఓరియో కానీ, తర్వాత చాలా టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి. బై 1 get 1 ఆఫర్స్ కూడా ఉన్నాయి బిస్కెట్స్ మీద, కేక్స్ మీద. చాలామంది అయితే బిస్కెట్స్ తీసుకుంటున్నారు. మేమైతే ఎక్కువగా తినాం కాబట్టి బిస్కెట్స్ ఎప్పుడు తీసుకోము. సో ఇక్కడ టీ పౌడర్ 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాం కదా, 1 kg ప్యాకెట్ మీద అయితే ఇంకా తక్కువకి వస్తుంది. బట్ మాకైతే 1/2 kg సరిపోతుంది కాబట్టి 1/2 kg మాత్రమే తీసుకున్నాం మేము. ఇక్కడ చూడండి, కాస్ట్ అయితే 110 రూపీస్ సేవ్ అవుతుంది 1 kg తీసుకుంటే మాత్రం. సో మేమైతే 1/2 kgనే తీసుకున్నాం. ఇంకా ఈ బిస్కెట్స్ మీద, క్రీమ్ బిస్కెట్స్ మీద బై 1 get 1 ఆఫర్ ఉంది. ఎప్పుడు ఈ ఆఫర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. వేఫర్స్ కూడా ఉన్నాయి. వేఫర్స్ కూడా చాలా కలర్స్, చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. ఓరియో బిస్కెట్స్ అయితే చాలా పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి. సో కింద ఇవన్నీ షూట్ చేసాము. సో మేమైతే ఏం తీసుకోము కాబట్టి ఏం తీసుకోలేదు. వేఫర్స్ అయితే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. చాక్లెట్ ఫ్లేవర్ కానీ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మేమైతే వేఫర్స్ ఏం తీసుకోలేదు. సో ఇక్కడైతే మ్యాగీ ప్యాకెట్స్, గులాబ్ జామ్ ప్యాకెట్స్, అలాగే పికిల్స్ దగ్గరికి వచ్చాము. మేము ఎక్కువగా యూజ్ చేసేది ప్రియానే కాబట్టి ఎక్కువ ప్రియా పికిల్స్ తీసుకుంటాము. సో ప్రియాలో అయితే చాలా గోంగూరని, మ్యాంగో తొక్కని, అల్లం
సో మేమైతే ఒక 2 పికిల్స్ తీసుకున్నాం. నెక్స్ట్ అయితే డేట్స్, కిమియా డేట్స్ అనేవి ఎప్పుడు మేము తీసుకున్నవే. సో ఇవైతే ఒక 2 బాక్సెస్ తీసుకున్నాము. సో నేను 3 బాక్సెస్ తీస్తే ఇదేంటి ఇన్ని తీసేస్తుంది అన్నట్టు మా వారు అలా చూస్తున్నారు. బట్ అయితే 3 తీసాను కానీ 2 వేసాను. సో ఇక్కడ కూడా కాస్ట్ ఒక 310 రూపీస్ది 175 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఎప్పుడు ఇవే తీసుకుంటాం. నెక్స్ట్ అయితే ఇవన్నీ డెటాల్ లిక్విడ్స్, డెటాల్ సోప్స్ ఇలా ఉన్నాయి. సో మేమైతే ఎప్పుడు ఈ లిక్విడ్స్ ఏం యూస్ చేయలేదు. డెటాల్ ఎప్పుడు కావాలంటే చిన్న బాటిల్ తీసుకుంటాం అంతే. నెక్స్ట్ బ్రషెస్ ఈ సెక్షన్ అంతటికే వచ్చాము. మేమైతే సెన్సోడైన్ బ్రష్ కోసం చూసాము, ఎంత వెతికినా సెన్సోడైన్ అయితే దొరకలేదు. సో చేసేదేం లేక ఇంకా తీసుకోలేదు. అలాగే పేస్ట్ల వరకు వస్తే ఒక కోల్గేట్ ఒకటి అండ్ సెన్సోడైన్ పేస్ట్ ఒకటి తీసుకున్నాము. ఈ రెండు కూడా కాస్ట్ బాగా సో మేమైతే సెన్సోడైన్ తీసుకున్నాము, ఎందుకంటే డాక్టర్ రిఫర్ చేశారు కాబట్టి. అలాగే మెష్వాక్ కూడా చాలా బాగుంటుంది, బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సెన్సోడైన్ అండ్ మెష్వాక్. ఇప్పుడైతే సంతూర్ సోప్స్ దగ్గరికి వచ్చాము. ఈ సంతూర్ సోప్స్ ఒక 4 సోప్స్ సెట్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇది కూడా కాస్ట్ ఒక 17 రూపీస్ ఇలా సేవ్ అయింది. ఎప్పుడు మేము సంతూరే వాడతాం మ్యాక్స్. నెక్స్ట్ అయితే ఈ జెండు బామ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. బాడీ లోషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్, వైట్ బ్యూటీ ఇవన్నీ సెక్షన్ దగ్గరికి వచ్చాము. మేమైతే ఒక ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకున్నాము. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ దగ్గర ఒక 10 రూపీస్ అయితే సేవ్ అయింది. అలాగే మా వారికి ఇష్టమైన ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాం. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇక్కడ వాలిపోతూ ఉంటారు. సో పర్ఫ్యూమ్లో అయితే బయటకు వెళ్ళరనమాట. సో కంపల్సరీ డీమార్ట్ షాపింగ్లో పర్ఫ్యూమ్ ఉండాల్సిందే. నెక్స్ట్ అయితే మిల్క్ ప్రొడక్ట్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ మేమైతే ఎప్పుడు మిల్క్ కానీ కర్డ్ కానీ తీసుకోము, కానీ ఫస్ట్ టైం అయితే ఇక్కడ పన్నీర్ తీసుకున్నాము. ఇక్కడ చాలా వరకు మిల్క్ ప్రొడక్ట్స్ కానీ తర్వాత ఫ్రోజన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే సోప్ సెక్షన్కి వచ్చాము. అక్కడ రిన్ సోప్స్ 4 సోప్స్ సెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ ఆఫర్ ఏం రాలేదు, సేమ్ కాస్టే వచ్చింది. సో ఓకే, ఎప్పుడు రిన్నే వాడతాం కాబట్టి రిన్ తీసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక స్క్రబ్బర్స్ చూస్తున్నాను. నేనైతే స్క్రబ్బర్ వేసాను, కానీ ఇది మా వారు ఎక్కడ మిస్ చేసేసారో నాకు తెలియదు. బిల్లింగ్ దగ్గర నాకు తెలియకుండా సైడ్ చేసేసారు.
ఇవైతే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా మంచిగానే అనిపించింది. ఇందులో వాటర్ తాగడం వల్ల చాలా హెల్దీ అంటారు కదా. సో ఇక్కడ చూడండి చిన్న సాస్ అండ్ కప్లా ఉంది కదా, ఎంత క్యూట్గా ఉందో, చూడగానే బాగా అనిపించింది. వెయిట్ అయితే ఎక్కువ ఉంది, సో దానికి తగ్గట్టు కాస్ట్ కూడా బాగానే ఉంది. అండ్ స్టీల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి డీమార్ట్లో. నా 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, అంత బాగున్నాయి. క్వాలిటీ కూడా అంత బాగుంది. డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అండ్ చాలా మోడల్స్ అన్నమాట. అలాగే చిన్న క్యూట్ గ్లాసెస్ అయితే బాగున్నాయి కదా, తీసుకుందాం అనుకున్నాము. బట్ ఇవైతే దేనికి పనికొస్తాయని చెప్పి చూసి ఇంకా వద్దులే అనేసారు మా వారు. సో నేనైతే వదిలేసాను. బట్ చూడడానికైతే చాలా బాగా అనిపించాయి. అలాగే ఇక్కడ టంగ్ క్లీనర్స్ కానీ స్టీల్ ఐటమ్స్ చూడండి, స్టీల్ ఆయిల్ బాటిల్స్, ఆయిల్ క్యాన్స్, అలాగే నైఫ్స్, గ్యాస్ లైట్స్, ఇలాగే టీ స్ట్రైనర్స్, ఇవన్నీ ఎంత బాగున్నాయో. స్టీల్ ఐటమ్స్ అయితే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. అలాగే క్వాలిటీ అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి స్పూన్స్ కానీ, ఫోర్క్స్ కానీ, గరిటెలు, అలాగే చిన్న స్పూన్స్ కానీ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో అందుకే డీమార్ట్కి వచ్చినప్పుడు ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు ఈజీగా పిక్ చేసుకుంటారు. డిఫరెంట్ సెక్షన్స్లో చాలా బాగా పెడతారు. ఇంకా స్టీల్ బాక్స్ సెక్షన్కి వస్తే ఎంత బాగున్నాయో, కొత్త స్టాక్ వచ్చినట్లుంది. పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ బాక్సెస్ అయితే బాగా యూజ్ అవుతాయి. అలాగే టిఫిన్ ప్లేట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ టంగ్ క్లీనర్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, అలాగే వెయిట్ కూడా మంచిగా ఉన్నాయి. సో మేమైతే స్టీల్ ఒక 2 టంగ్ క్లీనర్స్, అలాగే కాపర్ది ఒకటి తీసుకున్నాము. అలాగే టీ స్ట్రైనర్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మేము తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకోలేదు. నేను ఎప్పుడు వచ్చినా ఆల్మోస్ట్ ఇక్కడే టైం స్పెండ్ చేస్తుంటాను. నేను ఏమైనా ఎక్కువ కొంటానని చెప్పి మా వారు నన్ను అలా వెనక్కి లాగుతూ ఉంటారు. బట్ మనకి తెలుసు కదా ఏమైతే కొనాలో అవే తీసుకుంటాం. అలాగే ఒక స్టీల్ గరిటె కూడా తీసుకున్నాము, చిన్నది, చాలా బాగుంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో, చూడడానికి అయితే చాలా అందంగా కనిపించాయి. ఇవి టీవీ పక్కన కానీ ఎక్కడైనా కబోర్డ్స్ దగ్గర పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఈ బొకేస్లో. సో ఈ ప్లాంట్స్ అయితే చాలా బాగా అనిపించాయి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో మీరైతే ట్రై చేయొచ్చు. ఇవి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అబ్బా చూడడానికైతే ఎంత బాగా అనిపించాయో. ఇవి మీరు తీసుకుంటే మాత్రం ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఇంత బాగున్నాయని. అలాగే ఇప్పుడైతే పింగాణీ ఐటమ్స్ దగ్గరికి వచ్చాం. పింగాణీ ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్, అలాగే ప్లాస్టిక్ ప్లేట్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నార్మల్ పీపుల్కి కూడా కొనగలిగేలా 50 రూపీస్, 40 రూపీస్ కాస్ట్ నుంచే ఉన్నాయి. అలాగే హై కాస్ట్లో కూడా ఉన్నాయి. అలాగే పిల్లలకి కూడా ప్లేట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి. సో ఆ ప్లేట్స్లో సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, అంత యూనిక్గా ఉన్నాయి మోడల్స్. సో ఈ ప్లేట్స్ అయితే తీసుకోవచ్చు, నేనైతే రిఫర్ చేస్తాను. సో ఇంత యూనిక్ కలెక్షన్ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉంది కానీ ఇంత స్టాక్ అయితే లేదు. అలాగే ఇక్కడ ఒక 3 కప్స్ అయితే తీసుకున్నాం మేము, వైట్ కలర్ కప్స్. మేము కుకింగ్ చేసినప్పుడు వాడడానికి చాలా బాగుంటాయని. అలాగే ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అయితే ఎంత బాగున్నాయో, మంచి క్వాలిటీ అండ్ మంచి ఐటమ్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది, అందరూ తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇవి బోన్సాయి ప్లాంట్స్ అంట, ఇండోర్ ప్లాంట్స్. ఎంత బాగున్నాయో చూడడానికి, చిన్న క్యూట్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం టీవీ యూనిట్ దగ్గర కానీ, ఇంట్లో కానీ, డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇవి. సో చూడడానికి చాలా లుకీగా అనిపిస్తున్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ రేట్ నుంచే ఉన్నాయి. ఈ ఫ్లవర్ వాస్ చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా, ఎంత షైనీగా ఉందో. ఈ ప్లాంట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, మంచి కలర్ కాంబినేషన్తో. ఇదైతే 79 రూపీసే పడింది. చూడ్డానికైతే అసలు అలా లేదు కదా, 79 రూపీస్ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత బాగుంది ఈ ప్లాంట్ అయితే. నెక్స్ట్ అయితే గ్లాస్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాము. బోరోసిల్ గ్లాసెస్ అయితే మేము లాస్ట్ టైం తీసుకున్నాము, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే అయితే కాఫీ మగ్స్, కాఫీ కప్స్ అన్నీ ఉన్నాయి. మ్యాక్స్ ఇక్కడ ఈ కాఫీ మగ్స్ అయితే ఈ సెట్స్ అయితే చాలా 100 రూపీస్ కాస్ట్ నుంచే ఉన్నాయి కాబట్టి ఇవైతే అందరు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తున్నారు. సో మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ట్రై చేయొచ్చు.
సో రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి కాబట్టి. అలాగే గ్లాస్ బాటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇవైతే కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, బట్ చూడ్డానికైతే చాలా షైనీగా లుకీగా ఉన్నాయి. చూడండి కాఫీ మగ్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో, డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో ఎంత షైనీగా ఎంత లుకీగా కనిపిస్తున్నాయో. సో కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు. మ్యాక్స్ మేమైతే ఎక్కువ స్టీలే యూస్ చేస్తాము, ఎందుకంటే వాష్ చేయడానికి అన్నిటికీ బాగుంటుందని. ప్లాస్టిక్ కానీ పింగాణి కానీ వాడడం అనేది చాలా తక్కువ. ఇక్కడైతే చూడడానికైతే ఎంత లుకీగా ఉన్నాయో, ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి సర్వ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ 4 ప్లేట్స్ సెట్ అంట 79 రూపీసే పడింది. లుక్ అయితే బాగుంది, అలాగే సైజ్ కూడా బాగుంది, తీసుకోవచ్చు. చూడండి ఈ బ్లాక్ కలర్ ప్లేట్స్ డిఫరెంట్ షేప్స్లో ఎంత బాగున్నాయో, పార్టీషియన్స్గా మన ఫుడ్ సర్వ్ చేశాక వేసుకోవడానికి. అలాగే యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇందులో పెట్టి ఇవ్వడానికి చాలా లుకీగా అనిపిస్తున్నాయి. ఎవరికైనా ఇందులో పెడితే చాలా ఇంప్రెస్ అవుతారు. చూడండి 3 పార్టీషియన్స్గా ఉంది ఇక్కడ బ్లాక్ కలర్ది. ఈ బ్లాక్ కలర్లో ఏ ఫుడ్ ఐటమ్ వేసినా చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో అంత బాగుంది. ఇదైతే పొంగనాలు, గొంతు పొంగనాలు అంటారు కదా, గొంతు పొంగనాలు వేసుకునే పెనం ఇది, నాన్ స్టిక్ది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఈ బ్లాక్ కలర్ పింగాణి ప్లేట్స్. ఇప్పుడైతే మనం నాన్ స్టిక్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాము. నాన్ స్టిక్ అయితే లాస్ట్ టైం నేను ఒకసారి డీమార్ట్లో తీసుకున్నా, బట్ అప్పుడు చూడడానికి బాగుంది కానీ క్వాలిటీ అయితే అంత బాగా అనిపించలేదు. సో నాకు వెంటనే అంత క్వాలిటీ అనిపించలేదు, ఐటమ్స్ అయితే పాడయ్యాయి. సో నేనైతే మ్యాక్స్ డీమార్ట్లో నాన్ స్టిక్ ఐటమ్స్ కొనమని అయితే రిఫర్ చేయను. డీమార్ట్లో నాన్ స్టిక్ ఐటమ్స్ కొనమని అయితే నేనైతే రికమెండ్ చేయను, అంత క్వాలిటీ అయితే అనిపించవు. మోడల్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నాన్ స్టిక్ ప్యాన్స్ సెట్స్ ఉన్నాయి, నాన్ స్టిక్ ప్యాన్స్ బౌల్స్ కూడా ఉన్నాయి. అలాగే పీజియన్ వాళ్ళది, ప్రెస్టేజ్ వాళ్ళది డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. బట్ ఎందుకు ఇక్కడ క్వాలిటీ అయితే నాకు అంత అనిపించలేదు. మీరు ఒకవేళ నాన్ స్టిక్ ఐటమ్స్ తీసుకోవాలి, సెట్స్ తీసుకోవాలంటే బయటే తీసుకోండి. అలాగే మస్కిటో బ్యాట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, తక్కువ కాస్ట్ నుంచి. అలాగే ప్రెషర్ కుక్కర్స్ కానీ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రెషర్ కుక్కర్స్కి, నాన్ స్టిక్ కుక్కర్స్కి ప్రెస్టేజ్ బ్రాండ్లో చాలా ఉన్నాయి ఇక్కడ. ఆఫర్స్ అయితే పెట్టారు కానీ ఏమో నార్మల్గా స్టోర్కి వెళ్ళి తీసుకోవడమే బెటర్ అని అనిపించింది నాకు. కుక్కర్స్ కూడా చాలా మోడల్స్, చాలా సైజెస్ ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ నాన్ స్టిక్ కళాయి ఒకటి తీసుకున్నా. ఇప్పుడు ఎందుకు అది కోటింగ్ అంతా పోయి కొంచెం బాగా పాడైనట్టు అనిపించింది. సో నేనైతే రిఫర్ చేయలేదు. ప్రెస్టేజ్ గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రెస్టేజ్ రిలేటెడ్ కుక్కర్స్ ఉన్నాయి, ప్యాన్స్ ఉన్నాయి, అలాగే మిక్సీస్ ఉన్నాయి, గ్రైండర్స్ కూడా ఉన్నాయి. అండ్ పానాసోనిక్ వాళ్ళది రైస్ కుక్కర్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఆఫర్స్ పెట్టారు, బట్ మేమైతే ఎప్పుడు డీమార్ట్లో తీసుకోలేదు, బయటే తీసుకున్నాం. సో ఈ మిక్సీస్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అలాగే ఇండక్షన్ స్టవ్స్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపిస్తుంది, బట్ మేమైతే ఎప్పుడు తీసుకోలేదు ఇక్కడ. మిక్సీస్ కూడా అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, క్రాంప్టన్ కానీ, ఉషా కానీ, తర్వాత ప్రీతి అని చెప్పి అన్ని సైజెస్, అన్ని మోడల్స్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ కుక్కర్స్ కూడా ఉన్నాయి. ఐరన్ బాక్సెస్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, మంచి బ్రాండ్స్, ఫిలిప్స్ కానీ, అలాగే పీజియన్ వాళ్ళది చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అలాగే జెంట్స్కి ట్రిమ్మర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ కూడా చేశారు ఎంత సైజులో ఉందనేది. అలాగే కాలేజ్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. చూడండి అన్ని సైజెస్లో, చిన్న నుంచి పెద్దవాటి వరకు, స్మాల్ సైజెస్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయి. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. బ్యాగ్స్ వరకు అయితే ఓకే,
స్కూల్ బ్యాగ్స్ అయితే ఎప్పుడు మేము తీసుకోలేదు, కానీ లాస్ట్ టైం అయితే ట్రాలీ బ్యాగ్స్ మంచి బ్రాండ్లో తీసుకున్నాం కాబట్టి క్వాలిటీ అప్పటికి బాగానే అనిపించింది. లాస్ట్ ఒక 2 months బ్యాకే అనుకుంటా తీసుకోవడానికి వచ్చాము. ట్రాలీ బ్యాగ్ అయితే మంచి బ్రాండ్లో తీసుకున్నాం, కాస్ట్ ఓకే రీజనబుల్గానే అనిపించింది. అలాగే ఈ ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ బై 1 get 1 ఆఫర్ అంట. సో కాస్ట్ అయితే చాలా బాగుంది. కొన్ని అయితే 52% ఆఫర్ అలా ఉన్నాయి. 50%, 60%, 70%, 62%, 74% ఇలా ఉన్నాయి ఈ ట్రాలీస్కి. సో నెక్స్ట్ అయితే టెడ్డీ బేర్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడైతే టెడ్డీ బేర్స్, టాయ్స్ చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి, అన్ని సైజెస్లో ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి. సో పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు టెడ్డీ బేర్స్ కోసం తీసుకోవడానికి, టాయ్స్తో ఆడుకోవడానికి. ఎంత బాగున్నాయో. ఇక్కడైతే మేము ఒక పింక్ అండ్ వైట్ కలర్ టెడ్డీ బేర్ అయితే చూసాము, ఎంత బాగుందో. అలాగే చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్ బొమ్మలు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు జోయో ప్లాస్టిక్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాము. ఈ స్టూల్స్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. జోయో బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ 129 రూపీస్ నుంచి. ఇక్కడ కిడ్స్ ఆడుకునే బొమ్మలు ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. జేసీబీస్ కానీ, కార్స్ కానీ, బాల్స్, అలాగే వాలీబాల్స్, క్రికెట్ బాల్స్, ప్లాస్టిక్ బాల్స్, క్రికెట్ బ్యాట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఎంత యూనిక్ కలెక్షన్ ఉందో. ఇక్కడ వాటర్ స్ప్రే బాటిల్స్ ఉన్నాయి, అలాగే ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అని ఎంత యూనిక్ కలెక్షన్ ఉందో. సో చూడండి ఇక్కడైతే బాత్ టబ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ బకెట్స్ విత్ లిడ్స్తో ఉన్నాయి. 30 liters, చాలా ట్రాన్స్పరెంట్ కాబట్టి మన ఎంతవరకు వాటర్ ఉందనేది ఇక్కడ మెజర్మెంట్ కూడా ఇచ్చాడు చూసుకోవడానికి. సో 30 liters, 20 liters, 10 liters అని. సో చూడడానికి అయితే మంచిగా అనిపించాయి. 199 రూపీస్ వరకు ఉన్నాయి, 99 రూపీస్ నుంచి. అలాగే స్టోరేజ్ కంటైనర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ సైజెస్లో. అలాగే ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాటిల్స్. అలాగే హాట్ బాక్సెస్ కూడా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది, మంచి సైజెస్లో ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడైతే అంబ్రెల్లాస్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూడండి ఈ ప్లాస్టిక్ ఈ టబ్స్ అయితే ఉన్నాయి. ఈ లాండ్రీ బాస్కెట్స్ అయితే ఉన్నాయి. 299 రూపీస్ నుంచి 800 కాస్ట్ వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కమింగ్ సీజన్ అంతా రైనీ సీజనే కాబట్టి ఈ బట్టలు ఆరబెట్టుకోవడానికి స్టాండ్స్ అయితే చాలా బాగున్నాయి. సో స్టాక్ అయితే చాలా ఉంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒకటే ఉందనుకుంటా, సో అప్పుడైతే మేము తీసుకోలేదు. చూడండి వాటర్ స్ప్రే బాటిల్స్ అయితే ఓవెల్ షేప్ అని, స్క్వేర్ షేప్ అని, రెక్టాంగిల్ షేప్ అని చాలా షేప్స్లో ఉన్నాయి. అలాగే ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి, చాలా సైజెస్ కూడా ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ చైర్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి. మేమైతే లాస్ట్ టైం నీలకమల్ ఒక 4 చైర్స్ అయితే తీసుకున్నాం, బ్రౌన్ కలర్వి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి బ్రషెస్ పెట్టుకునే బ్రషెస్ హోల్డర్ కానీ, అలాగే బట్టలు ఆరబెట్టుకునే క్లిప్స్ కానీ, ఈ టబ్స్ కానీ, ప్లాస్టిక్ బౌల్స్ అవి ఎంత బాగున్నాయో. మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ మసాలా అన్ని దినుసులన్నీ వేసుకునే మసాలా బాక్సెస్ కానీ, ఆయిల్ టిన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి హాట్ బాక్సెస్ అయితే ఎంత పెద్ద సైజెస్లో ఉన్నాయి. స్మాల్ సైజెస్ నుంచి బిగ్ సైజెస్ వరకు ఉన్నాయి. సో కాస్ట్ చూసి మనం తీసుకోవాలి. అంబ్రెల్లాస్ ఇక్కడ ఎందుకో మాకు చాలా కాస్ట్ అనిపించాయి, సో మేమైతే తీసుకోలేదు. స్మాల్ అంబ్రెల్లాస్ నుంచి చాలా పెద్ద అంబ్రెల్లాస్ వరకు చాలా ఉన్నాయి. అలాగే రెయిన్ కోట్స్ కానీ, ఇక్కడ అన్ని బట్టలు ఈ సెక్షన్కి వచ్చాము. డోర్ మ్యాట్స్, ఇక్కడైతే కర్టెన్స్, విండో కర్టెన్స్ కానీ, డోర్ కర్టెన్స్ కానీ ఎన్ని షేడ్స్లో ఉన్నాయి చూడండి. అన్ని నియర్ బై షేడ్సే, ఎంతో షైనీగా మంచి కలర్ఫుల్గా ఉన్నాయో. లాస్ట్ టైం అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ నేను చూసినప్పుడైతే ఈ స్టీల్ ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయో క్వాలిటీ. స్టీల్ ప్యాన్స్ కానీ, స్టీల్ కళాయిలు కానీ, స్టీల్ గిన్నెలు కానీ చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ ఉంది అండ్ చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇప్పుడైతే పూజ ఐటమ్స్ దగ్గరికి వచ్చాము.
మేము ఇప్పుడైతే తీసుకోలేదు, కానీ లాస్ట్ టైం అయితే దీపం కుందులు అలాగే దాని కింద ప్లేట్స్ అయితే తీసుకున్నాము. సో అవైతే మంచి క్వాలిటీలో వచ్చాయి. చూడండి పెద్ద కుందులు అన్నీ 70 రూపీస్, 50 రూపీస్, 30 రూపీస్ కాస్ట్ నుంచి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. సో చూడండి ఎంత షైనీగా ఉన్నాయో. నెక్స్ట్ అయితే ఈ బ్లాంకెట్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే ఏం తీసుకోలేదు. సో అలా మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. స్టాక్ అంతా అప్పుడే ఫిల్ చేస్తున్నారు. సో స్టాక్ అయితే ఏం లేదు, కొత్త స్టాక్ అంతా వచ్చింది. అప్పుడే స్టాక్ మేము వెళ్ళినప్పుడే ఫిల్ చేస్తున్నారు, కొత్త స్టాక్ అంతా యాడ్ చేస్తున్నారు. బట్టలు ఇక్కడ జెంట్స్ వేర్ దగ్గరికి అయితే వచ్చాము. మేమైతే ఎప్పుడు డీమార్ట్లో బట్టలు అయితే తీసుకోలేదండి, ఎందుకు అంత క్వాలిటీ అనిపించవు, దట్టు కాస్ట్ ఎక్కువగా అనిపిస్తాయి. ఇదే క్వాలిటీ ఇదే కాస్ట్తో బయట తీసుకుంటే మంచిగా అనిపిస్తాయి, ఎందుకో తీసుకోలేదు. ఇప్పుడైతే ఈ ఫ్లోర్లో షాపింగ్ అయిపోయింది. లిఫ్ట్లో అలా కిందకి వచ్చేసాం. ఇదండి మా డీమార్ట్ షాపింగ్. సో చూడండి అంత క్రౌడ్ ఏం లేదు, ఆల్మోస్ట్ బిల్లింగ్ కౌంటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ పాప ఈ డాల్ పట్టుకుని ఎంత బాగా ఆడుకుంటుందో. సో ఎంత షాపింగ్ అయిపోయినా వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా, అదేనండి డీమార్ట్ అంటే. సో ఏదో మర్చిపోయాం, ఏదో మిస్ అయ్యిందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే డ్రింక్ బాటిల్స్ అన్నీ చాలా అంటే చాలా బాటిల్స్ ఉన్నాయి. ఇవి కిరాణా షాప్ వాళ్ళు కానీ హోల్సేల్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఏమైనా ఫంక్షన్స్ పార్టీస్ అయినప్పుడు కానీ ఈ డ్రింక్ బాటిల్స్ అయితే బయటకన్నా ఇక్కడైతే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి. బయట మీద ఇక్కడైతే డ్రింక్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే రిఫర్ చేస్తాను. ఇంత షాపింగ్ చేశాక చాక్లెట్ అయితే తినాలి కదా. సో చాక్లెట్ అయితే ఇంకా అక్కడ మా వారు తింటున్నారు. నేనైతే ఇంకా టిష్యూస్ నాప్కిన్స్ ఉన్నాయి. ఇవైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవైతే బై 1 get 1 ఆఫర్ ఉంది. లాస్ట్ టైం అయితే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే తీసుకోలేదు. చూడండి ఇక్కడ అన్ని ఆల్ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ కార్స్ కానీ, ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి, అలాగే సిజర్స్ కానీ పెన్స్, ఇక్కడ పేపర్స్ బండిల్స్ కానీ, ఇక్కడ క్యాలిక్యులేటర్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫైల్స్ కూడా ఉన్నాయి, అలాగే హెయిర్ బ్యాండ్స్ కానీ. ఇటైతే లైట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మేము ఒక 2 లైట్స్ తీసుకున్నాం, ఫిలిప్స్ రీఛార్జబుల్ లైట్స్. 8 months అయింది తీసుకుని, ఇప్పటికీ చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. ఇక్కడైతే ఈ లైట్స్ తీసుకోవచ్చు. ఇక్కడికి ఇలా వస్తే పేపర్ ప్లేట్స్ కానీ, కప్స్, అలాగే టీ గ్లాసెస్, డ్రింక్ గ్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి ఏవైనా ఫంక్షన్స్ పార్టీస్ ఇంట్లో అయినప్పుడు అయితే తీసుకోవచ్చు. సో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎంత కలెక్షన్ ఉందో. డీమార్ట్కి రావడం వల్ల ఇవే యూజెస్ అండి. ఇంకా పూజ ఐటమ్స్ అయితే అగరబత్తి కానీ, ధూప్ స్టిక్ కానీ, పూజ ఆయిల్ కానీ అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఈజీగా పిక్ చేసుకొని ఒకేసారి మన షాపింగ్ ఏమేమి కావాలో డీమార్ట్కి వస్తే ఆల్మోస్ట్ అన్నీ అయిపోతుంది. అదే బయట షాప్స్లో అయితే కొన్ని దొరికితే కొన్ని దొరకవు. సో ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి సో అందరూ డీమార్ట్కి రావడానికి ట్రై చేస్తారు. ఇక్కడైతే చూడండి రైస్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి, అలాగే ఆయిల్ బాటిల్స్ కానీ, ఘీ కానీ, ఆయిల్ బాటిల్స్, ఆయిల్ ప్యాకెట్స్. చూడండి ఆయిల్ డబ్బాలు పెద్దవి కూడా ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. లాస్ట్లో ఫైనల్గా అంతా ఒకసారి షూట్ చేస్తున్నాం, ఎలా ఉంది ఏంటనేది. చాలా వరకు బై 1 get 1 ఆఫర్స్ కానీ 40%, 50%, 60% ఆఫర్స్ కూడా ఉన్నాయి. చూసి మనకి ఏమైతే కావాలో మన బడ్జెట్ దాటిపోకుండా చూసి తీసుకోవాలి. అలాగే ఇక్కడ బాదం మిల్క్స్ కానీ, లడ్డూస్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేమైతే కంపల్సరీ ఎప్పుడు వెళ్ళా ఈ సోంపాపిడి అయితే మాకు కంపల్సరీ తీసుకుంటాము. ఈసారి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాం. ఇక్కడైతే బై 1 get 1 ఆఫర్ ఉంది. 160 రూపీస్ది 80 రూపీస్గా వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో స్నాక్స్ అన్నీ.
ఇక్కడైతే స్నాక్స్ ఐటమ్స్ అయితే చిప్స్ ఇవన్నీ చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. మిక్సర్స్ కానీ చెగోడీలు ఇవన్నీ ఉన్నాయి. మేమైతే ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకో అంత క్వాలిటీ అనిపించవు. సో మ్యాక్స్ బయట కానీ బేకరీస్లో కానీ స్వీట్ షాప్స్లోనే తీసుకుంటాము. ఎందుకో ఎక్కువ స్టాక్ ఉన్నట్లు అనిపిస్తాయి. సో బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళా చాలా ఇయర్స్గా చూస్తున్నా, మేమైతే ఎప్పుడు తీసుకోలేదు. ఫైనల్గా అయితే ఇక్కడ చాక్లెట్స్ చూడండి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో. సో మా వారికి అయితే ఇక్కడ స్నిక్కర్స్ ఇష్టం. నేనైతే ఒక కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకున్నా, అలాగే డైరీ మిల్క్ ఒకటి తీసుకున్నా. 2 తీసుకున్నాక మా వారు ఊరుకుంటారా, పెర్క్ 21 పీసెస్ ఉన్న ఒక కవర్ అయితే తీసుకున్నారు. నువ్వు 2 తీసుకున్నాక నేనేమైనా తక్కువ తిన్నానని చెప్పేసి ఆ బాక్స్ ఆ కవర్ అయితే తీసుకున్నారు. 21 పీసెస్ ఉన్నది. సో ఇప్పుడైతే బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాం. బిల్లింగ్ అయితే అవుతుంది. సో చూడండి నేను ఎన్ని ఐటమ్స్ వేసినా ఏ ఐటమ్స్ అయితే పక్కకు తీయాలన్న ఆలోచన మా వారికి ఉంటుంది. సో కార్డ్ ఇచ్చారు, అక్కడ కార్డ్ అయితే స్వైప్ చేస్తున్నారు. సో నేను వేసిన ఐటమ్స్ చూడండి చాలా వరకు సైడ్ చేసి పక్కన ఉంచేశారు. స్క్రబ్బర్స్ కానీ ఇంకా ఒక ఆయిల్ బాటిల్ ఇవన్నీను బిల్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా, మీరు వేసిన ఐటమ్స్ ఎప్పుడు వదిలేస్తుంటారా? సో నేనైతే ఇలా ఇవన్నీ షూట్ చేస్తున్నాను. చూడండి ఆల్మోస్ట్ మా బిల్లింగ్ అయితే అయిపోయింది. కార్డ్ అయితే స్వైప్ చేస్తున్నారు. సో బిల్లింగ్ కౌంటర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలా ఖాళీగా ఉన్నాయి. ఇంత ఖాళీగా ఉంటేనే డీమార్ట్లో షాపింగ్ అయితే చాలా కూల్గా చాలా సేఫ్గా చేసుకొని రావచ్చు. బట్ షాపింగ్ అయితే కూల్గానే అయ్యింది. స్టాక్ అంతా యాడ్ చేయడం వల్ల అంతగా నేనైతే మీకు షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఒక్కో ఐటెం అలా ట్రాలీ నుంచి మా వారు ఇస్తున్నారు బిల్లింగ్ దగ్గరికి, వాళ్ళైతే వేస్తున్నారు. చూడండి మా వెనక ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి అయితే పాపం వాళ్ళకి 30 మెంబర్స్ 40 మెంబర్స్ అలా లైన్గా ఉంటూనే ఉంటారు. ట్రాలీస్ 2 ట్రాలీస్ 3 ట్రాలీస్ అలా. సో వాళ్ళకైతే ఖాళీనే ఉండదు. సో ఎలా వర్క్ చేస్తారనేది అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఈ షాపింగ్ ఇదంతా అయిన తర్వాత బిల్లింగ్ చేస్తున్న టైంలో ఇక్కడ మా బ్యాగ్కి వేసిన ట్యాగ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే కట్ చేయించాము. సో బిల్ అయితే అయిపోయింది, మాకు ఇచ్చేశారు. సో ఇక్కడ ఐటమ్స్ అన్నీ మా ట్రాలీలో ఫిల్ చేస్తున్నారు. సో ఇది ఈ మంత్ డీమార్ట్ షాపింగ్. మీరు కూడా డీమార్ట్కి వెళ్ళారా? అయితే కింద కామెంట్ చేయండి. అలాగే మేమైతే ఏమేమి తీసుకున్నాం, ఎంత కాస్ట్ పడింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.